భక్తులు రాజ్యాంగం చెబుతూ పోతే వినేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. వాటిని సమకాలీన రాజకీయాలతోటి జోడించి చర్చిస్తే కొంత మెరుగ్గా ఉంది. రీసెంట్గా నేను నిన్న వార్తలలో చూసినటువంటి ఒక అంశం మీద ఈరోజు చర్చించాలని అనుకుంటున్నాను. నేను నిన్న ఈటీవీ తెలంగాణలో వార్తలు చూస్తూ ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా ప్రభుత్వం అనే పదప్రయోగం చేశారు. గత 75 సంవత్సరాలుగా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, పత్రికా రంగం, న్యాయ వ్యవస్థ, మేధావి వర్గాలు అందరూ కూడా రాజ్యాంగ విషయంలో తప్పుదోవలో వెడుతున్నారు. కానీ అనవచ్చా, ఎవరిది ఈ ప్రభుత్వం? అసలు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఈ కనీస పరిజ్ఞానం లేకుండా భారతదేశం గత 75 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఇది నా అదృష్టం. రాజ్యాంగం పుట్టిన 75 సంవత్సరములు నిండిన సందర్భంగా నేను ఈ రాజ్యాంగాన్ని గురించి ఈ అర్థవంతమైన విలువైన చర్చ చేసే అవకాశం నాకు రావటం నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను. మనం గవర్నర్ ప్రసంగంలో చూస్తూ ఉంటాం, రాష్ట్ర శాసన సభలలో ఆయన మై గవర్నమెంట్ అని అంటున్నాడు. అసలు ఇంతకీ ఆయన గవర్నమెంటా లేకపోతే ముఖ్యమంత్రి గారి గవర్నమెంటా ఇది? ఆయన పేరేమో గవర్నర్, అంటే గవర్న్ చేసే మనిషి లేదా గవర్నమెంట్ను కలిగి ఉన్నవాడు. డ్రైవర్ అంటే డ్రైవ్ చేసేవాడే. గవర్నర్ అంటే గవర్నమెంట్ కలిగి ఉన్నవాడు అని సింపుల్గా అర్థం చేసుకోండి మీరు. భారత రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలో మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవ్వటం, అలాగే పార్లమెంటు విషయం అది ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. పార్లమెంట్లో మెజారిటీ ఉన్నవాడు ప్రధానమంత్రి అవ్వటం అరాచకం, ఆటవికం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం కూడా. అటువంటి ప్రొవిజన్స్ అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం అనేది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 130లో ఉంది, భారత రాజ్యాంగంలో లేదు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకోవాలి, ప్రజలు లోక్సభ సభ్యులను ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలంతా కలిసి రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాలి. ఈ ముగ్గురిని కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వీళ్ళు ఆర్టికల్ 54, 55 క్రింద విప్పు కూడా జారీ చేయకుండా రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. అసలు ఈ భారత రాజ్యాంగం క్రింద ఒకటి సాధారణ ఎన్నికలు, 2 రాష్ట్రపతి ఎన్నిక, అంతే తప్పితే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల ఎన్నిక భారత రాజ్యాంగంలో లేదు. మరి ఎలా పుట్టుకొస్తారు వీరంటారా? రాష్ట్రపతి ఆర్టికల్ 155 అండ్ 156 కింద గవర్నర్లను నియమించి రాష్ట్రాలకు పంపిస్తాడు. గవర్నర్లు ఆర్టికల్ 163 అండ్ 164 కింద మంత్రులను నియమించాలి. ఏముంటుంది? ఆర్టికల్ 163లో గవర్నర్కు సలహాలు ఇచ్చి సహాయపడటం మాత్రమే మంత్రుల విధి అని ఉంటుంది. ఆర్టికల్ 154, 159 వీటిల్లో ఉంటుంది కదా. అంటే రాష్ట్రం యొక్క కార్యనిర్వాహకాధికారము గవర్నర్ యందు నిక్షిప్తమై ఉన్నది. ఆయన దానిని స్వయముగా కానీ లేదా తన క్రింది అధికారుల ద్వారా కానీ నిర్వర్తించవచ్చును అని ఉంటుంది. ఆర్టికల్ 163 కింద మంత్రులు ఇచ్చే సలహాలు ఎంతవరకు పరిమితం అంటే గవర్నర్ యొక్క స్వీయ విచక్షణ అవసరమైన విషయములలో సలహా ఇచ్చే అధికారము మంత్రిమండలికి లేదు అని ఉంటుంది ఆర్టికల్ 163లో. అట్లాగే ఆర్టికల్ 166లో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా గవర్నర్ పేరున నిర్వర్తించబడతాయి. మంత్రులకు శాఖల కేటాయింపు గవర్నర్ గారు చేస్తాడు. అలాగే తను రాజ్యాంగబద్ధముగా రాష్ట్రాన్ని పరిపాలించాలి అని ఉంటుంది. అతని కార్యనిర్వాహక అధికారం అసెంబ్లీ చట్టంలో చేయగలిగినటువంటి అన్ని అంశములపైన విస్తరించి ఉంటుంది అని ఉంటుంది. అలాగే మరి ఒకటి ఉంటుంది కదా, అంటే తన స్వీయ విచక్షణ అవసరమైనటువంటి విషయములను మంత్రులకు కేటాయించరాదు అని ఉంటుంది. ఇలా ఉంటే ఆర్టికల్ 164లో ఏముంటుంది? ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు, ఇతర మంత్రులను గవర్నర్ ముఖ్యమంత్రి సలహా మేరకు నియమిస్తాడు. వారందరి పదవీ కాలం గవర్నరు సంతోషించినంత వరకు మాత్రమే. మంత్రుల్ని, ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు మరియు వారి పదవీ కాలం గవర్నర్ సంతోషించినంత వరకు మాత్రమే. అట్లాగే వారి పని గవర్నర్ యొక్క విధి నిర్వహణలో సలహాలు ఇచ్చి సహాయపడటం. దురదృష్టవశాత్తు ఈ సలహాదారులు, సహాయకారులు అంటే గుమస్తాలు, అసిస్టెంట్స్, కనీసం కాలపరిమితి లేని గుమస్తాలు. గుమస్తాకి 3 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి, తీసేయాలంటే రోజు కూలీ వాడికైనా సరే ఆ రోజు కూలిచ్చి తీసేయాలి. కానీ మంత్రుల పదవి అలాంటిది కాదు. ది టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ మినిస్టర్ షల్ బి డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. అంటే ఒక్క రోజు కూడా హామీ లేని దినసరి కూలీలు కాదు, అంతకన్నా తక్కువ. మిస్బిహేవ్ చేస్తే గవర్నర్ తీసేస్తాడు. ఇది రాజ్యాంగ వ్యవస్థ. అఫ్కోర్స్ కేంద్రంలో రాష్ట్రపతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు, ఆయనే మంత్రివర్గాన్ని నియమిస్తాడు. ఆయన మంత్రివర్గం, ఆయన పార్లమెంటు మెంబర్లు,
అట్లాగే రాష్ట్రాల్లో గవర్నర్లు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇది అధికార పక్షం అంటే ఇది. మిగిలిన వాళ్ళంతా ప్రతిపక్షం. అంటే మనం ఇప్పుడు ముఖ్యమంత్రి అని ఎవరు అనుకుంటున్నామో ఈ పద్ధతిలో వచ్చే ముఖ్యమంత్రి నిజానికి ప్రతిపక్షంలో కూర్చోవలసిన వాడు. మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం అరాచకం, గ్యాంగ్ రూల్ అనమాట. మెజారిటీ ఉన్నవాడు పరిపాలిస్తే ఇష్టం వచ్చిన చట్టం చేస్తాడు, ఇష్టం వచ్చిన విధంగా పరిపాలన చేస్తాడు. అసెంబ్లీలో అడిగే నాథుడు ఉండడు, బయట అడిగితే మీ పోలీసులు కేసులు పెట్టి లోపలేస్తారు. ఓడిపోయిన ముఖ్యమంత్రిని తీసి మీరు జైల్లో వేస్తారు, వాళ్ళ ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తారు. అంతులేని అవినీతికి, కుల పాలనకి, కుటుంబ పాలనకి, పార్టీ పాలనకి అన్ని రకాల అవకతవకలు దానివల్లనే జరుగుతున్నాయి. మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి అవుతా అన్న కోరికతోటి డబ్బున్నటువంటి సమూహాలు సొంతగా పార్టీలు పెట్టేసుకొని చందాలు వసూలు చేసి, కొంతమందికి అవసరమైతే ఒక 100 మందికి తలా 10-15 కోట్లు పెట్టుబడి పెట్టి, వాళ్ళేమో ఓటుకు 1000-2000 ఇచ్చి కొనుక్కొని గెలిచి వచ్చి మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారు, 5 సంవత్సరాలు పరిపాలించమన్నారు అని విర్రవీగుతూ రాష్ట్ర వనరులను సర్వస్వం అస్మదీయులకు కట్టబెడుతున్నారు. కానీ వారు ప్రజలు మీకు ఇచ్చిన ఓటు పరిపాలించమని కాదు, మీరు చట్ట వ్యవస్థలో భాగాలు. చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు. ఇవి రెండు వేరువేరుగా ఉండాలి. అధికార విభజన ఉండాలి, ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉండాలి. పరిపాలించే కార్యనిర్వాహక వర్గానికి చట్టసభలలో మెజారిటీ లేకుండా ఉంటే అది ఆదర్శవంతమైనటువంటి ప్రజాస్వామ్యం. అమెరికాలో లాగా. అమెరికాలో రాష్ట్రపతికి కానీ పరిపాలించే గవర్నర్లకు కానీ ఆయా చట్టసభల్లో మెజారిటీ ఉంటుందా? ఉండదు, ఉండకూడదు కూడా. ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, చక్కగా దాన్ని అమలు చేసుకుంటున్నారు. భారతదేశంలో కూడా మన ప్రియాంబుల్ని, అట్లాగే రాష్ట్రపతి యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలు, నేరస్తులకు క్షమాభిక్ష పెట్టుడు, ఆయన పదవీ ప్రమాణ స్వీకారం, సర్వస్వం మనం అమెరికా నుంచి మనం తీసుకున్నాం. కానీ వాళ్ళు అనుసరిస్తున్నారు, మనం అనుసరించడంలా. ఇంతే తేడా. ఇది మెజారిటీ ద్వారా ప్రభుత్వాలు ఏర్పడటం వల్ల జరిగేటువంటి దుష్పరిణామాలు. అయినా మీరు ఆలోచించండి, మెజారిటీ ఉన్నవాడిది ప్రభుత్వం అయితే మరి ప్రతిపక్షం ఏది? ఎవరు ప్రతిపక్షం? తక్కువ సీట్లు వచ్చినాడా? ఈ మధ్య మరి కొత్తగా ఒక మాట వింటున్నాం, ప్రతిపక్ష హోదా కూడా లేదు అని. అంటే సీట్లలో 10%, అది ఏదో నాకు కూడా తెలియదు, కానీ ప్రతిపక్ష హోదా లేదు నీకు అంటున్నారు. అసలు ఎవరికి ఉంటుంది ప్రతిపక్ష హోదా? గత టర్మ్లో ఆంధ్రప్రదేశ్లో ఇది కౌరవ సభ కానీ గౌరవ సభ కాదు, నేను బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులను తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం ఎవరో చెప్పండి? ఇక ప్రభుత్వం, ప్రతిపక్షం, తర్వాత కార్యనిర్వాహక మొత్తం మీరేనా? ఇది అంతులేని అవినీతికి దారితీస్తుంది. ఇది రాచరిక లక్షణం. గెలిచిన రాజు ఓడిపోయిన వాడిని జైల్లో పెట్టడం, ఆయన ట్రెజరీ అధికారం సర్వస్వం దొబ్బేయటం, ఇది రాచరిక లక్షణం. లేదా ఇది ఆటవిక లక్షణం. పెద్ద గుంపు చిన్న గుంపుని చీల్చి చెండాడి చంపుతుంది. ఇది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం కాదు, రాజ్యాంగబద్ధం కూడా కాదు. ఈ జ్ఞానం ఎప్పుడొస్తుందో జనానికి చెప్పి ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి నా జీవితాన్ని అంకితం చేసి చెప్తున్నా కానీ అనుకున్నంత ప్రతిస్పందన మాత్రం రావడం లేదు. అంటే ప్రజల అదృష్టం అలా ఉంది అని నేను అనుకుంటా, అంతకన్నా చేయగలిగింది కూడా నాకు కనపడట్లే. దయచేసి ఈ వీడియోని మీరు షేర్ చేయండి, మీ కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. నేను వీలైనంత వరకు సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. అట్లాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాజ్యాంగ పరిజ్ఞానాన్ని నాకున్నంత వరకు ప్రజలలో పంచడం కోసం ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మీ అందరి సహకారంతో ఇది మనం ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.